హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో చాలా హెల్తీ రెసిపీ ఆంధ్ర ఫేమస్ ఉల్లిపాయ పెసరట్టు. ఈ పెసరట్టుని హోటల్ స్టైల్‌లో లాగా మనం ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేసేయండి. ఎప్పటిలాగా కాకుండా ఇలా పెసల్ని మనం ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు మిక్సీ వేసుకొని తిన్నామంటే టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా అంటే చాలా మంచిది. సో, లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి పెసల్ని 2 కప్పుల వరకు తీసుకున్నాను. ఇట్లాగా ఏదైనా చిల్లులు గిన్నెల్లోకి తీసుకున్నామంటే ఇందులో ఇసుక కానీ, మట్టి గడ్డలు కానీ ఏదైనా ఉన్నాయంటే మనం పంపు కింద పెట్టేసి శుభ్రంగా వాష్ చేసేటప్పుడు ఏదైనా ఉంటే ఇసుకనేది పోతుంది. అలాగే మట్టి గడ్డలున్నా కూడా కరిగిపోతాయి. ఇవి ఆల్రెడీ శుభ్రం చేసి పెట్టుకున్న పెసలేనండి. ఇప్పుడు వీటిని బాగా 2, 3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. అలాగే కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇక్కడ నేను 4 వరకు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా తుంచుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పెసరట్టు మంచి ఫ్లేవర్ కోసం 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఇది అరుగుదలకు కూడా చాలా మంచిది. అలాగే అల్లం కూడా ఒక ఇంచు తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని తగినన్ని వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. వాటర్‌ని యాడ్ చేసుకొని ఈ పిండిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకుండా ఇలా కొంచెం తిక్కుగా అవసరమైతే ఇంకొంచెం వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా పిండిని మెత్తగా తిక్కుగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి. పిండిని మొత్తం ఇలా ఒక బౌల్‌లోకి వేసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్‌లో కొంచెం వాటర్‌ని వేసుకొని ఇప్పుడు ఇలా కడిగినట్టుగా వేసుకొని ఈ వాటర్ కూడా వేసుకోండి. అలాగే ఇప్పుడు టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసుకోవాలి. ఈ సాల్ట్ కూడా వేసుకున్నాక ఈ పిండిని మొత్తం ఇలాగ ఒకసారి కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని, టిష్యూ పేపర్ తోటి ఇలాగ పెనం మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఒక గరిటె పిండి తీసుకొని దోసని వేసుకోవాలి. దోస వేసుకునేటప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని దోసని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇప్పుడు పెసరట్టు పైన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. మీరు కావాలంటే అల్లం తరుగు వేసుకోవచ్చు. అలాగే క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఆయిల్‌ని ఇలా రౌండ్‌గా వేసేసుకొని దోస ఇలాగా కొంచెం ఎర్రగా కాలిన తర్వాత ఒకవైపుకి మడుచుకోవాలి. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని ఇలా ఎర్రగా వచ్చే వరకు రెండు వైపులా కాల్చుకొని వేరొక ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని అలాగే వేరొక దోస కూడా అలాగే వేసుకోవాలి. అలాగే వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి, జీలకర్ర ఇవన్నీ వేసేసుకోవాలి. మనం నైటంతా నానబెట్టుకొని పెసరట్టు వేసుకుంటాము. అలా కాకుండా ఇలా ఇన్‌స్టాంట్‌గా దోస వేసుకోవడం వల్ల మనకి ఈ హెల్త్‌కి అనేది చాలా మంచిది. ఈ పెసల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇలా మనం ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు వేసుకున్న పిండితో దోస వేసుకోవడం వల్ల వెయిట్ లాస్ ఉంటుంది. అలాగే షుగర్ పేషెంట్లు కూడా ఇలాగ వేసుకొని తినొచ్చు. ఇందులోకి కాంబినేషన్‌గా అల్లం చట్నీ సూపర్‌గా ఉంటుంది. అలాగే మనకి పప్పుల చట్నీ గూడా చాలా బావుంటుంది. అంతేనండి. వేడి వేడిగా సర్వ్ చేయండి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.